రాయన్ మన ధనుష్ 50వ సినిమా. అతనే హీరో, అతనే రైటర్, అతనే డైరెక్టరు. మన జూలై 26న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళంలో రిలీజ్ అయింది ఈ సినిమా. రాయన్ అనేది తమిళ పేరు. తెలుగులో డబ్ చేసినప్పుడు తెలుగులో టైటిల్ పెట్టాలి. రాయుడు అని పెడితే నష్టమేమి రాదు, కానీ రాయన్ అనే పెట్టారు. అయినా మన వాళ్ళు చూస్తున్నారు. ఇక అంటే మనము తెలుగులో మన తెలుగు సినిమాలు పాన్ ఇండియాకి రిలీజ్ అయినప్పుడు బాహుబలి కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చిన సలార్ కానీ, కల్కి కానీ, ఇవన్నీ పాన్ ఇండియా అంటే ఏ భాషలైనా అవే పేర్లు. అలాంటిది తమిళ్లో మాత్రమే ఇలా ఎందుకు చేస్తారో అర్థం కాదు. పొన్నియిన్ సెల్వన్ అని పాన్ ఇండియాకి రిలీజ్ చేస్తారు, టైటిల్ మాత్రం పొన్నియిన్ సెల్వన్ అని పెడతారు. పొన్నియిన్ సెల్వన్ అంటే మనకేం తెలుసు. అలాగే రాయన్ అంటే మళ్ళీ రాయన్ అంటే మన తెలుగులో చెప్పాలంటే రాయన్ అంటే నేను రాయను అని అర్థం. ఏం రాయను, ఎందుకు రాయను, ఎవరి కోసం రాయను, అసలు ఏమి రాయను అని అనుకోవాలి. సరే, అది పక్కన పెట్టేస్తే, టైటిల్ పక్కన పెట్టేస్తే, ధనుష్ అంటే కొద్దిగా నాకు ఇష్టము. రీసెంట్గా వచ్చిన సర్ సినిమా కానీ, అంతకుముందు వచ్చిన కర్ణ సినిమా కానీ, అంతకుముందు వచ్చిన విఐపి సినిమా కానీ నాకు చాలా ఇష్టము. ఈ సినిమాకు డైరెక్టర్ ధనుష్ ఇది 2వ సినిమా డైరెక్ట్ చేయడము. తన 50వ సినిమాకి అతనే కథ రాసుకున్నాడు, అతనే డైరెక్ట్ చేశాడు. సో బాగుంటుంది అనుకున్నా కానీ ట్రైలర్ చూసినప్పుడు ఏం అనిపించలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగులో బాగానే చేశారు. ఇక సందీప్ కిషన్ ఉన్నాడు. సందీప్ కిషన్ మన తెలుగు యాక్టరే, తమిళ్లో కూడా బాగానే పాపులర్ అతను. ఈ సినిమాలో మంచి రోల్ పడింది. ఇక సినిమా విషయానికి వస్తే 2 గంటల 20 నిమిషాలు ఉంది సినిమా. స్టార్టింగ్ నుంచి అంటే స్ట్రైట్ నరేషన్లోకి వెళ్ళిపోయాడు డైరెక్టర్గా. అంటే ముందు చిన్నప్పుడు స్టోరీ పెట్టుకుని హీరో, 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు, ఇదే కథ. ఇలాంటి కథలు మనం 1950s నుంచి చూస్తున్నాం. ఎన్టీఆర్ సినిమాల కానించి విచిత్ర కుటుంబం, ఆదర్శ కుటుంబం, ఇలాంటి సినిమాలు, ఏఎన్ఆర్ సినిమాలు కానీ, లేకపోతే కృష్ణ సినిమాలు కానీ, శోభన్ బాబు కానీ, చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, అందరూ అరగదీసిన స్టోరీ ఇది. మా అన్నయ్య, పెద్ద అన్నయ్య, సీతారామరాజు, ఇలా ఇదే సేమ్ స్టోరీలో కొత్తదనమేం లేదు. ఏమంటే ప్రజెంటేషన్ ఈ కొత్తగా ఉంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ కొత్తగా అంటే ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా తీశాడు ఫస్ట్ హాఫ్లో ధనుష్. అంటే నీట్గా ఫస్ట్ హాఫ్ వరకు నాకు నచ్చింది సినిమా. ఎస్పెషల్లీ అంటే ధనుష్ క్యారెక్టర్ కామ్గా ఉండడము. ఎక్కువ రోలు సందీప్ కిషన్కి ఇచ్చారు ఫస్ట్ హాఫ్లో, తమ్ముడు క్యారెక్టర్కి. కానీ సందీప్ కిషన్కి ఇచ్చిన గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే అసలు సెట్ అవ్వలేదు. ఆ అమ్మాయి అపర్ణ బాలమురళి చాలా ఎబ్బెట్టుగా, చాలా లావుగా ఉంటుంది. సందీప్ కిషన్కి అస్సలు సూట్ అవ్వలేదు. సందీప్ కిషన్కి అక్కలాగా కనపడింది. ఈ అమ్మాయి మనకు ఆకాశమని, హద్దురా, సూర్య సినిమాలో చేసింది. ఆ సినిమాలో అంటే యాక్టింగ్ బాగా చేస్తుంది, కానీ సందీప్ కిషన్కి సూట్ అవ్వలేదు ఈ అమ్మాయి. ఇంకా నయం మన ధనుష్కి పెట్టలేదు. ధనుష్కి సినిమాలో హీరోయిన్ లేదు. సో అలా పర్లేదు, బాగానే ఉందిలే. కొద్దిగా తమిళ ఛాయలు ఎక్కువ ఉన్నా కానీ సరే భరించాను. సరే పర్లేదు, బాగానే ఉంది. సాంగ్స్ కూడా ఏం లేవు, ఒకటే పాట పెట్టుకున్నారు ఫస్ట్ హాఫ్లో, అది కూడా సందీప్ కిషన్కి. పర్లేదు, కొద్దిగా లాజికల్గా వెళ్తుంది. చెల్లెలంటే ప్రాణం, తమ్ముళ్ళంటే ప్రేమ, ఇంతవరకు బాగానే ఉంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా అసలు ఇంకా ఎందుకు తీసాడు ధనుష్కి, పిచ్చి పట్టిందో ధనుష్కి అనిపించింది. సో ఇక్కడి వరకు నా వ్యూ చెప్పాలి అంటే, నా రేటింగ్ వచ్చి సినిమాకి ఓవరాల్గా నేను యాక్చువల్గా ఫస్ట్ హాఫ్కి గుడ్ అని చెప్తాను, 3 అని ఇస్తాను. సెకండ్ హాఫ్కి మాత్రం బ్యాడ్ అని చెప్పాలి, 1 అని ఇవ్వాలి. ఓవరాల్గా నా రేటింగ్ వచ్చేసి 2 ఓకే అని చెప్తాను అవుట్ ఆఫ్ 4. సో ఇప్పుడు నేను మాట్లాడబోయేవన్నీ సినిమా చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో సినిమా చూడని వాళ్ళు ఇక్కడితో ఆపేయండి. సినిమా చూడాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఇక్కడితో ఆపేయండి. లేదు మేము సినిమా చూడము అనుకుంటే మాత్రం కంటిన్యూ కాండి, సినిమా చూసింటే కూడా కంటిన్యూ కాండి. ఇక నాకు ఎందుకు నచ్చలేదు అంటే, సినిమా ఫస్ట్ హాఫ్ వరకు నాకు కంప్లైంట్స్ ఏం లేవు. నిదానంగా బాగా సెటప్ చేశారు, నిదానంగా వెళ్తుంది సినిమా. ఎప్పుడైతే ఒక విలన్ ఉంటాడు, 2 గ్యాంగులు ఉంటాయి. ఒకటి ఎస్జే సూర్య గ్యాంగు, ఇంకొకటి ఎవరో కొత్త విలను, వాళ్ళ తమిళ విలను, వాళ్ళ గ్యాంగు. ఇప్పుడు మన సందీప్ కిషన్ వచ్చేసి ఇంకో విలన్ గ్యాంగ్ కొడుకును చంపేస్తాడు. సో ఇప్పుడు ఆ విలన్ వచ్చేసి మన సూర్యకి చెప్తాడు, నీ తమ్ముడిని 24 అవర్స్లో చంపేస్తా అంటాడు. ఓకే, కానీ అంతకుముందు మనకు ఎస్టాబ్లిష్ ఏం చేస్తారు, అందరూ మన ధనుష్ని రెస్పెక్ట్ ఇస్తుంటారు. 10 ఏళ్ళ క్రితం మేము చేశాడంట, దాని గురించి రెస్పెక్ట్ ఇస్తారు. ఆ 10 ఏళ్ళ క్రితం ఏం చేశాడు అనేది మనకు చూపించారు, మనం అర్థం చేసుకోవాలంతే. సరే, అది పక్కన పెట్టేస్తే అప్పుడు మన కామ్గా ఉన్న ధనుష్ క్యారెక్టర్ రియాక్ట్ అయ్యి తమ్ముని చంపేస్తారేమో అనేసి ఆ విలన్ని మొత్తం గ్యాంగ్ని మొత్తం రాత్రికి రాత్రి లేపేస్తాడు.
అది ఎవరికి తెలియకూడదు, సీక్రెట్గా పెట్టుకుంటాడు. ఓకే, అది కూడా కన్విన్సింగ్గా ఉంది. కానీ సూర్యకి ఎలా తెలిసింది ధనుషే చంపాడు అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయలేదు. అది ఫస్ట్ ఫాల్ట్. ఓకే, సెకండ్ది ఇంటర్వెల్ ట్విస్ట్ కోసం అనేసి ధనుష్ క్యారెక్టర్ని తమ్ముళ్ళు ఇద్దరు, ఎవరు సందీప్ కిషన్, ఇంకో తమ్ముడు ఎవరు తమిళ యాక్టర్, ఇద్దరు పొడుస్తారు. ఎందుకు పొడుస్తారు? అన్నని చంపాల్సినంత అవసరం వాళ్ళకి ఏమొచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేయలేదు. సరే, అదే మెయిన్ సినిమాకి ప్లాట్. దాన్ని మంచి కారణం పెట్టింటే సినిమా వర్కౌట్ అయ్యేది నాకు. కానీ అదేదో పొరపాటున, అంటే ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే అంతకుముందు ధనుష్ వాళ్ళని తిట్టినాడనో కొట్టినాడనో అని చెప్పేసి వాళ్ళు పొడి చేస్తారు అన్నని. అది అస్సలు కన్విన్సింగ్గా లేదు. సరే, అదే మెయిన్, అది అక్కడే నాకు డిస్కనెక్ట్ అయిపోయాను. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఈ సిస్టర్ క్యారెక్టర్ దుర్గా అనే అమ్మాయి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటుంది అనమాట. అంటే ఫైట్లు చేస్తుంటుంది అండ్ ఒక విలన్ని, సూర్య అసిస్టెంట్ని చంపేస్తుంది. ఎందుకు చంపింది అనేది మనకు అర్థం కాదు. అంత ఫియర్స్ఫుల్గా ఎందుకు అలా రియాక్ట్ అయింది, ఎందుకు అలా చేస్తుంది అనేది మనకు అర్థం కాదు. సింపుల్గా ఒక డైలాగ్తో చెప్పేస్తాడు ఎస్జే సూర్య, వాడు రేప్ చేశాడు అంటాడు. అంటే రేపు ఈ అమ్మాయిని చేశాడు అనేది మనకు చెప్పలేదు, చూపించలేదు. సో మనం అక్కడ కనెక్ట్ కాము ఆ హీరోయిన్ క్యారెక్టర్కి. సరే, అదేం పక్కన పెట్టేస్తే ఎస్జే సూర్యకి అండ్ ధనుష్ క్యారెక్టర్ల మధ్యన అంత రైవలరీ ఏముందని అక్కడ అది కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎస్జే సూర్య ఎప్పుడైతే ధనుష్ అతని విలన్ ఆపోజిట్ గ్యాంగ్ని లేపేశాడని తెలిసిందో, నాకు తెలుసు నువ్వే చంపావని, నా గ్యాంగ్లో జాయిన్గా అంటాడు. ధనుష్ జాయిన్ కాడు, నన్ను వదిలేయండి నేను చంపలేదు అంటాడు. ఓకే, అది రైవలరీ. అందుకోసము ఇప్పుడు ధనుష్ ఏమనుకుంటాడు, ఓహో వీనికి తెలిసిపోయింది, వీడు వీడు అంటే వీడికి తెలిసిపోయింది కాబట్టి ఇంక అందరికీ తెలిసే లోపల వీడిని చంపేయాలని అనుకుంటాడు. ఓకే, సరే, అది కూడా కన్విన్సింగే అనుకుందాం. ఇక ఆ తర్వాత ఎస్జే సూర్య గ్యాంగ్ వచ్చేసి అంటే మన హీరో ధనుష్తో ఒక ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో ఒక మైత్రి ఒప్పందం జరిగిపోద్ది. అంతకంటే ముందు ఎస్జే సూర్య గ్యాంగ్ వచ్చేసి అది తమ్ముళ్ళతో ధనుష్ని చంపేయడం లాంటివి చేస్తే ధనుష్ కోలుకోవడానికి 1 year ఏమో పడుతుంది. ఎందుకంటే ఆ గ్యాప్లో సందీప్కి పిల్లలు పుడతారు, పెళ్ళవుతుంది, పిల్లలు పుడతారు, ఇవన్నీ చూపిస్తారు. ఇక కోలుకున్న ధనుష్ ఇప్పుడు అంటే సంధికి ఒప్పుకొని అక్కడ ఒక పాట ఏందో అందరూ సూర్య కానించి తమ్ముళ్ళ కానించి చెల్లెలు కానీ అందరూ డ్యాన్సులు వేస్తారు పిచ్చి పిచ్చిగా. ప్రీ క్లైమాక్స్లో అంతా ఓకే సరే ఏదో జరుగుతుంది అనుకుంటాం. సడన్గా అంటే ఆ మైత్రి ఒప్పందంలో ఇద్దరు తమ్ముళ్ళు అన్నని క్షమించమని అడుగుతారు, అన్న క్షమిస్తాడు, వాళ్ళని దగ్గర తీసుకుంటాడు. సో సినిమా సుఖాంతం. ఈవెన్ విలన్గా చేసిన ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా ఒప్పుకుంటుంది అన్నిటికీ. సో అక్కడికి సినిమా అయిపోవాలి యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఆ పాట అయిపోయాక చెల్లెలు క్యారెక్టర్ ఒక తమ్ముడిని చంపేస్తుంది. అంటే అక్కడ నిజంగా వీళ్ళు తమ్ముళ్ళు మారారా లేదా అనేది మనకు తెలియదు. నేను అనుకోవడం నిజంగా మారారనే అనుకుంటున్నాను నేను. లేదు వాళ్ళు మారినట్టు నటించి తిరిగి అటాక్ చేసింటే అప్పుడు చెల్లెలు తమ్ముని చంపింటే దానికి మీనింగ్ ఉండేది. అలా చూపించలేదు, డైరెక్ట్గా చెల్లెలు తమ్ముని చంపేస్తుంది. అది చూసి ధనుష్ మళ్ళీ వాళ్ళ అన్నని ధనుష్ని చంపడానికి వెళ్తాడు. అప్పుడు ధనుష్ క్యారెక్టర్ వచ్చేసి ఎస్జే సూర్యాని చంపేసి తర్వాత సొంత తమ్ముళ్ళు, ఒక తమ్ముడిని ఆల్రెడీ చెల్లెలు చంపేసింది, ఇంకో తమ్ముడిని సందీప్ కిషన్ని మన ధనుషే చంపేయడము. అసలు మీనింగ్లెస్, అసలు అర్థం లేదు అసలు సినిమాకి. సెకండ్ హాఫ్కి అసలు ధనుష్కి ఏమైనా పిచ్చి పట్టిందా? 50వ సినిమా అంటే ప్రెస్టీజియస్ సినిమా, ఒక మంచి కథ రాసుకొని మంచిగా డైరెక్షన్ చేసుకుని ఉంటాడు అనుకుంటే ఫస్ట్ హాఫ్ వరకు బాగా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్కి అసలు ఏమి తీయాలో ఏమి చేయాలో తెలియక రాసుకున్నట్టు అనిపించింది నాకు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను అసలు సెకండ్ హాఫ్ విషయంలో. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కన్విన్సింగ్, సెకండ్ హాఫ్లో ఇన్ని లూప్ హోల్స్, ఇన్ని లాజిక్లు మిస్ అయ్యాడు. దానికి తోడు ఈ సినిమాలో మనకు సెల్వరాఘవన్ ఉన్నాడు. సెల్వరాఘవన్ ఎవరంటే మన ధనుష్ వాళ్ళ ఓన్ బ్రదరు. అతను డైరెక్టరు, చాలా మంచి సినిమాలు తీశాడు. ధనుష్ ఇంత సూపర్ స్టార్ కావడానికి కారణం కూడా సెల్వరాఘవనే. ఇప్పుడు సెల్వరాఘవన్ని మన ధనుష్ డైరెక్ట్ చేశాడు. అది బాగుంది, వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ సినిమాలో బాగానే చూపించారు. అతను కూడా బాగానే చేశాడు. ప్రకాష్ రాజ్ వరకు ఓకే. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఉంది ఈ సినిమాలో, చెప్తే కానీ తెలీదు. 1-2 సీన్లలో ఉంటుంది, ఎందుకు ఒప్పుకోనుందో తెలీదు. ఇక ఏఆర్ రెహమాన్ పాటలు అయితే చండాలంగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ ఓకే. ఏఆర్ రెహమాన్ అవుట్డేట్ అయిపోయాడు, అది క్లియర్గా అర్థమవుతుంది. నాకైతే సినిమా ఏ కోశాన నచ్చలేదు.
ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, సెకండ్ హాఫ్ అస్సలు దారుణం. అసలు నా రేటింగ్ వచ్చి 2/5, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వల్ల ఓకే అంటాను. సో నేనైతే రికమెండ్ చేయను ఎవరికి చూడమని ఈ సినిమాని. ఓటీటీలో వచ్చినా కానీ నేను రికమెండ్ చేయను. సో అది నా వ్యూ ఆన్ రాయన్. ధనుష్ 50వ సినిమా. మొన్ననే మన విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా ఎక్సలెంట్గానే ఉండింది. అలా ఉండాలి మైల్ స్టోన్ మూవీస్. కానీ ధనుష్ చాలా పొరపాటు చేశాడు డైరెక్షన్ చేసి ఈ సినిమాని. చాలా చెత్తగా ఉంది సినిమా. చెత్త అనకూడదు కానీ ఫస్ట్ హాఫ్ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ చాలా చెత్త దారుణంగా ఉంది రైటింగ్ అండ్ డైరెక్షన్. సో నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.